పుట్టగానే ఇచ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. అత్యాచారం చేసిన నీ ఊరి తీయాలి, వేడపట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటలే కాదు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఇవ్వటి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు తెలుగులు అని, ఎందుకు మమ్మీ పట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుస్తకాన్ని చంపేస్తుంటే తప్పుతుండే ముసురు. చిన్న బట్టలు లేకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం తిన్నా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ గవర్నమెంట్ స్టోరీ అయిపోయాన్ని వాళ్ళ. కోల్కతా ఆర్జికల్ మెడికల్ కళాశాల వైద్యురాలు ఆసుపత్రిలో దారుణ అత్యాచారానికి గురై మృతి చెందిన కేసులో ఇప్పటికే ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని, మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా వైద్యురాలి మృతికి నిరసనగా ఆందోళనలు ముగిస్తున్నాయి. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపిసి గురువులు నడు మీద చీపిసి కోరారు పరుగులు. చింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడ మీద పడ్డారు గురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే వ్యక్తిలో పడుతున్న వెంట పడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు. ఇది తిన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. కది పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిలారిపోగానే ఇంటికెళ్ళిపోతారు. అన్నయ్యా నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులను మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎరుపు కూడా నవ్వుతోని దాచానురా. అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెళ్ళంటే ఉంటాను అన్నాడు. అప్పట్లో అనుమానం కొట్టేసి దాచాడు, గుప్పెట్లో దెబ్బలని కాచుకొని ఏడుస్త చీకట్లో. సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు. కొట్టుతున్న అంటే నేను కింద పడలేదు కూడలనుకున్న కానీ పని మనిషిని నేను. నా కాలే కట్టి నోట్లో పెట్టి కన్నమంటూ లెక్కడు తొట్టి కొట్టి ఎవరు బతుకుతారు అని నిద్రే రాసి నా చేతులు పెట్టి పని పొరి వేశారు, చేతులు దులిపేశారు. Mama, sorry.